ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. దేవుడి సన్నిధిలో కొన్ని క్షణాలు గడిపినప్పుడు మనసు తేలికపడుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే భగవంతునికి నైవేద్యాలు సమర్పించాలన్నా, ఆలయ హారతి చూడాలన్నా అన్నీ మనస్ఫూర్తిగా చేస్తాం. ఆలయం లోపల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ప్రతికూల శక్తి అంతా క్షణాల్లో మాయమవుతుంది. అయితే చాలామందికి తెలియకుండా ఆలయం నుంచి తిరిగి వచ్చినప్పుడు కొన్ని సాధారణ తప్పులు జరుగుతుంటాయి. అవి పాజిటివ్ ఎనర్జీని తగ్గించడానికి, మన జీవితంలో మళ్ళీ ప్రతికూల శక్తులను ప్రవేశపెట్టడానికి కారణమవుతాయి. ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు మీరు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది, తిరిగి వచ్చే సమయంలో గంట మోగించడం తప్పు. గుడిలో వెళ్తున్నప్పుడు గంట మోగించడం శుభసూచకంగా భావిస్తారు. ఇది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి దేవుడి దివ్యశక్తిని ఆహ్వానించడమే కాదు, మన మనస్సును కూడా ధ్యానానికి సిద్ధం చేస్తుంది. అయితే గుడి నుంచి తిరిగి వస్తూ తిరిగి గంట మోగించటం అనేది దుష్ప్రభావం కలిగించవచ్చు. అది అక్కడ ఉన్న శుభశక్తిని తిరిగి అక్కడే ఆపేయడం వంటిది. కనుక గంట మోగించేది ప్రవేశ సమయంలో మాత్రమే. ఖాళీ చేతులతో ఇంటికి రావద్దు. భక్తిగా దేవుడికి పుష్పాలు నైవేద్యం సమర్పించిన తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు. శివుడికి అభిషేకించిన జలాన్ని, తులసి దళాన్ని లేదా కొంత ప్రసాదాన్ని తప్పకుండా తీసుకురావాలి. ఇది ఒక ఆధ్యాత్మిక గుర్తుగా మాత్రమే కాక దేవుని అనుగ్రహాన్ని మన ఇంటికి తీసుకురావడాన్ని సూచిస్తుంది. వెంటనే చేతులు కాళ్ళు కడగకండి. చాలామందికి అలవాటు బయట నుంచి ఇంటికి వచ్చాక వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవటం. కానీ ఆలయం నుంచి వచ్చినప్పుడు ఇలా చేయకూడదు. ఎందుకంటే ఆ ఆలయ ప్రాంగణంలో స్ఫూర్తివంతమైన శక్తులు మన శరీరానికి అంటుకున్నట్లవుతాయి. వెంటనే కడగడం వల్ల ఆ శక్తిని మానసికంగా కూడా తీసివేయడం జరుగుతుంది. కాస్త సమయం గడిచిన తర్వాత మాత్రమే చేతులు కాళ్ళు కడగడం మంచిది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్న చిన్న విషయాలే గొప్ప మార్పులకు దారితీస్తాయి. ఆలయం నుంచి వచ్చే సమయంలో ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.